ఫార్ములా ఈతో థర్డ్ పార్టీ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చెప్పాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సీజన్ 9, సీజన్ 10 ఫార్ములా ఈ రేసుల నిర్వహణ ఒప్పందానికి సంబంధించి పూర్తి బాధ్యత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దేనని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు థర్డ్ పార్టీ నిర్వాహకులకు 2 విడతల్లో 53 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు అరవింద్ కుమార్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా 54 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులను ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారంటూ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన నోటీసులకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సమాధానమిచ్చారు. మొత్తం 9 ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సీజన్ 9, 10 రేసింగ్లు నిర్వహించేందుకు జనవరి 2022లో ఎఫ్ఈఓతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దేనని అరవింద్ కుమార్ సమాధానమిచ్చారు. 9 ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను అరవింద్ కుమార్ ప్రభుత్వానికి పంపారు. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ 9 రేసింగ్ నిర్వహించామన్న అరవింద్ కుమార్ సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించినట్లు లేఖలో తెలిపారు. ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని మంత్రి చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు. తొలి విడతలో 45 కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో 8 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలకు చెల్లింపులు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రేసుకు సంబంధించి ప్రతి నిర్ణయం కేటీఆర్ దేనని అరవింద్ కుమార్ తన వివరణ లేఖలో స్పష్టం చేశారు.